ఓకే. సో, తుంటి జాయింట్‌లో ముందు భాగంలో ఉంటే హిప్ జాయింట్ అవుతుంది. హ్మ్. వెనక భాగంలో ఉంటే ఎస్ఐ జాయింట్ అవుతుంది. సో, ఓకే. ఎస్ఐ జాయింట్ అనేది ఒక్కటే చోటలో ఉండదు. ముందు నుంచి వెనక లాగా ఉంటుంది. హ్మ్. సో, ఇదొక ఫ్లాట్ బోన్ లాగా ఉంటుంది. హ్మ్. సో, ముందు యాంటీరియర్‌లీ, పోస్టీరియర్ 2 విధంగా చూసుకుంటే జాయింట్ ఫార్మ్ అవుతుంది. ఓకే. దీంట్లో వాపొచ్చినా గానీ, ఇన్‌ఫ్లమేషన్ అయినా కొంతమందికి బ్యాక్ పెయిన్ లాగా సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. ఇంకొంతమందికి తొడ దగ్గర గానీ, బటక్స్ దగ్గర, పిక్కల దగ్గర కూడా గుంజేలాగా పెయినొస్తుంది. హ్మ్. సో, వీళ్ళకి క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసినా, ఎక్స్‌రే తీసుకున్నా, అల్ట్రాసౌండ్ ఆర్ ఎంఆర్ఐ మెషిన్ స్కాన్ చేసినా గానీ, తుంటి జాయింట్‌లో వాటరొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ వాటరొస్తుందా? చిన్న అంటే ఎడిమా ఇన్‌ఫ్లమేషన్ అంటాం. చిన్న హ్మ్. వాటర్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. జాయింట్‌లో మజిల్స్ అయినా డ్యామేజ్ అయినా హ్మ్. ఆర్ మనకి ఆహ్, ఎస్ఐ జాయింట్ ఇన్‌ఫ్లమేషన్, హైపర్ ఇంటెన్సిటీ సిగ్నల్స్ అని చూస్తూ ఉంటాం. ఎంఆర్ఐ హ్మ్. గాని వీటిలో. సో, వీళ్ళకి సింప్టమ్స్ ఎట్లాగుంటే కాలు మీద కాలేసుకోవడం రాకపోవడం. హుహు. సో, అఫెక్ట్ అయిన కాలు ఆపోజిట్ నీ పైన కాలేస్తే తుంటి జాయింట్‌లో పెయిన్ రావడం. ఓకే. ఇదొక ప్రత్యేక టెస్ట్ అంటాం. ఫేబర్ టెస్ట్. హుహు. ఇది ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒకసారి ఇంట్లోనే ఈ టెస్ట్ చేసుకుంటే, వాళ్ళకి ఎస్ఐ జాయింట్ వల్ల పెయిన్ వస్తుందా? ఆర్ నడుములో వచ్చిన మజిల్స్ వల్ల గాని, డిస్క్ బల్జ్ అయ్యే పెయిన్ వస్తుందా? హ్మ్. అది మనకు అర్థమైపోతుంది. సో, ఎఫ్ఏబిఈఆర్ ఫేబర్ టెస్ట్ చేసుకుంటే హ్మ్. వాళ్ళకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అయిపోతుంది.